హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు గృహలక్ష్మి సీరియల్ చూస్తున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. పెళ్లి పీటల దాకా వెళ్లిన అక్షర ప్రేమ్ల పెళ్లి చివరి నిమిషంలో పెళ్లి పీటల మీద శృతిని కూర్చోబెట్టి అందరికీ షాక్ ఇచ్చిన అక్షర. ఇది అలా జరిగింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శృతి ప్రేమ్ విషయంలో అన్నీ కల్పించుకోవడం. ప్రేమ్ చాలా మంచివాడు, ఎవరిని ప్రేమించినా గొప్పగా ప్రేమిస్తాడు. ప్రేమను దక్కించుకోవడం చాలా అదృష్టమని శృతి మాటల్లో అర్థం చేసుకుంటుంది అక్షర. ప్రేమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు శృతి కళ్ళల్లో ఆనందం చూస్తుంది అక్షర అమాయకంగా కనిపిస్తూనే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటుంది. ఒక్కో రకంగా అలా గమనిస్తూ ఆ ఇంట్లో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని గుర్తిస్తుంది. అలా అన్నీ తెలుసుకుంటూ అక్షర శృతి ప్రేమ్ల ప్రేమ విషయం కూడా తెలుసుకుంటుంది. శృతి కూడా ప్రేమ్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న తులసి వెళ్లి నందుని నిలదీస్తుంది. దాంతో నందు తులసిని బెదిరిస్తాడు, నేను చనిపోతాను అని. ఇక తులసి చేసేదేమీ లేక సైలెంట్గా ఉండిపోతుంది. అయితే ఢిల్లీ వెళ్లిన అక్షర ఫాదర్ తిరిగి వస్తారు. ఆయన రావడంతో పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు. కానీ ప్రేమ్ మాత్రం సంతోషంగా ఉండడు. అక్షర ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో అయిష్టంగా మాట్లాడుతూనే ఫోన్ కట్ చేస్తాడు ప్రేమ్. ఏ రోజు అక్షరతో ప్రేమగా మాట్లాడడు, తన కళ్ళల్లో సూటిగా చూడడు. ప్రేమ్ అలా ప్రవర్తించడంతో అక్షర అనుమానం బలపడుతుంది. ప్రేమ్ ఇంకా శృతిని ప్రేమిస్తున్నాడని, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందని, వీళ్ళని విడగొట్టి నేను మధ్యలోకి రావడం తప్పని అనుకుంటుంది అక్షర. శృతిని చూస్తే చాలా అమాయకురాలుగా ఉంది. ఆ ఇంట్లో శృతి అనాథగా అడుగు పెట్టడం వల్ల అతనికి ఇచ్చి పెళ్లి చేయడం లేదు అని ప్రేమ్ చేత బలవంతంగా నాతో పెళ్లికి ఒప్పించారని తెలుసుకుంటుంది అక్షర. రేపు పెళ్లి అని అనగా అక్షర వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. అప్పుడు అక్షర వాళ్ళ నాన్న, ఏంటమ్మా నువ్వు అనుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను కదా, ఇంకా ఏం మాట్లాడాలి అని అంటాడు. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా అని అంటారు జీకే. అప్పుడు అక్షర, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను డాడీ అని అంటుంది. ఇక ఆ మాట వినగానే జీకే షాక్ అవుతాడు. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. నువ్వు ప్రేమ్ని ఇష్టపడటం వల్లే కదా నీకు తన్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. వాళ్ళు మనస్తగిన వాళ్ళు కాకపోయినా నీకోసం ఇదంతా చేస్తున్నాను కదా. పెళ్లి పీటల దాకా వచ్చాక ఇప్పుడు నాకు పెళ్లి ఇష్టం లేదు అంటే ఎలాగా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు అని జీకే అంటాడు. నీకు తెలియదు డాడ్, నేను ఆ ఇంటికి వెళ్ళాక ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. అక్కడున్న వారిలో సగం మంది స్వార్థంగా ఆలోచిస్తే కొంతమంది మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో తులసి ఆంటీ ఒకళ్ళు, కానీ లాస్య ఆంటీ అలా కాదు. ఆవిడ విడదీయాలనే మనస్తత్వం కలిగిన ఆవిడ అంకితను కూడా అలానే మార్చేసింది. అలానే ఆ ఇంట్లో శృతి కూడా ఉంది. మీరు గమనించారా? నాతో పెళ్లి అని తెలిసిన దగ్గరని ప్రేమ్ మొహంలో ఎలాంటి ఆనందం సంతోషం లేదు. నాతో ఏ రోజు ప్రేమగా మాట్లాడింది లేదు. దానికే నువ్వు బాధపడుతుందని జీకే అంటాడు. అయినా ప్రేమ్ చాలా మొహమాటం కలిగిన మనిషి అని వాళ్ళమ్మ ముందే చెప్పింది కదా. ప్రేమ్ నిదానం మనలో కలుస్తాడులే అని అంటాడు జీకే. దానికి అక్షర, మీరు ప్రేమ్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు డాడ్. ప్రేమ్ మొహమాటం కలిగిన మనిషి కాదు. ప్రేమ్కి పెళ్ళంటే ఇష్టం లేదు. దాంతో జీకే, అసలు ఏమంటున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు అక్షర, ప్రేమ్ శృతి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఈ విషయం దాచి నాకు ప్రేమ్కి పెళ్లి చేస్తున్నారు. ప్రేమ్ నాతో పెళ్లికి మనస్ఫూర్తిగా అంగీకరించలేదు డాడ్. ఈ విషయం నేను ఆ ఇంటికి వెళ్ళాక తెలుసుకున్నాను. శృతి మొహంలో ప్రేమ్ మొహంలో ఆనందం కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం నేను గమనించాను. ప్రేమ్ మనసులో నాకు స్థానం లేనప్పుడు ప్రేమ్ నేను పెళ్లి చేసుకున్న ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రేమ్ శృతిలో పెళ్లి చేసి వాళ్ళకైనా ఒక మంచి జీవితం ఇవ్వాలి. ప్రేమ అనేది స్వార్థంతో ఉండకూడదు. అందుకే నా ప్రేమను త్యాగం చేసి శృతి ప్రేమలను కలపాలని అనుకుంటున్నాను. ప్రేమ్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి దాకా వచ్చాక నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగా? ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలి? వాళ్ళు ఒప్పుకుంటారా? నందు లాస్య నిన్ను కోడలిగా చేసుకుందామని చూస్తున్నారు. అయినా నువ్వు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు అని జీగా అడుగుతాడు అక్షరని. ఇప్పుడైతే ఎవరికి చెప్పను డాడ్, పెళ్లి చివరి నిమిషంలో చెప్తాను. అప్పటిదాకా మీరేం మాట్లాడకండి డాడీ అని అంటుంది అక్షర. శృతి ఎవరూ లేని అమ్మాయి, అనాథ. శృతిని ప్రేమ్కి ఇచ్చి పెళ్లి చేసి ఇక ఒక మంచి జీవితాన్ని మనమే ఇవ్వాలి. శృతి నాకు ఒక మంచి స్నేహితురాలు అయ్యింది. అక్కడున్న నేను కొద్ది రోజులు తెలుసుకున్న విషయాలు ఇవే. శృతి పుట్టింటి తరపున మనమే ఉండాలని అంటుంది అక్షర. అలా వాళ్ళ నాన్న చేత ఒట్టు వేయించుకుంటుంది. ఇక జీకే కూతురు మాటను కాదనలేడు. ఎందుకంటే 100 ఏళ్లు బాధపడే కంటే ఈ ఒక్కరోజు బాధపడితే చాలు అని జీకే అనుకుంటాడు. ఇక అక్షర చెప్పినట్టుగానే చివరి నిమిషంలో శృతిని పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొస్తుంది అక్షర. శృతిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ప్రేమ్. ఏంటిది అని అందరూ నిలదీస్తారు. అప్పుడు అక్షర, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం కరెక్ట్. ప్రేమ్ ఇష్టం లేకుండా నేను పెళ్లి చేసుకుంటే మేమిద్దరం సంతోషంగా ఉండలేం. ప్రేమ్ ఎప్పటికీ నన్ను ప్రేమించలేడు. శృతికి ఎవరూ లేరనేగా మీరు తన్ని ఇచ్చి పెళ్లి చేయట్లేదు.
ప్రేమ్కి. శృతికి ఎవరూ లేరని మీరు అనుకుంటున్నారుగా, ఇప్పుడు మేమున్నాము, పుట్టింటి తరపున అందాల్సిన కానుకలన్నీ మేమిస్తాము అని అంటుంది అక్షర. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా శృతి ప్రేమలో పెళ్లి చేస్తుంది అక్షర. మరి రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఎలానే జరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్ నుంచి గృహలక్ష్మి సీరియల్ ప్రతిరోజు కనుక మీరు చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.